Hi, this is Dr. Pratyusha. I'm a consultant dermatologist practicing at Prakriti Skin Clinic. ఇవాళ సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలి? సన్ స్క్రీన్స్ ఎప్పుడు గూడా ఎండలోకెళ్ళే 15, 20 మినిట్స్ ముందు అప్లై చేయాలి. ఆహ్, మళ్ళీ ఎవ్రీ 3 అవర్స్‌కి రిపీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అలాగే స్విమ్మింగ్‌కెళ్ళినా లేదా బాగా స్వెట్టింగ్ అయినా గూడా మళ్ళీ రిపీట్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ ఇండోర్స్‌లో ఉన్నా అప్లై చేయాలా? యెస్. ఇండోర్స్‌లో ఉన్నా గూడా కంపల్సరీ అప్లై చేయాలి. అట్‌లీస్ట్ 2 టైమ్స్ అయినా అప్లై చేసేలా మెయింటైన్ జేసుకోవాలి. నెక్స్ట్ డౌట్ క్లౌడీ డేస్‌లో కూడా అప్లై చేయాలా? యాహ్! త్రూఔట్ ద ఇయర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ, వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ రెయినీ సన్ స్క్రీన్ అప్లికేషన్ అన్నది మస్ట్. దెన్ హౌ టు చూజ్ ఎ సన్ స్క్రీన్. సో, సన్ స్క్రీన్ అన్నది ఎప్పుడు కూడా ఆహ్, బ్రాడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండాలి. లైక్ యూవీబీ ప్రొటెక్షన్, యూవీఏ ప్రొటెక్షన్ అంటాము. సో, పీఏ ఫ్యాక్టర్ అట్‌లీస్ట్ 3+ ఉండాలి. లేదు బాగా ఔట్‌డోర్స్‌లో వర్క్ ఉందంటే 4+ అయినా ఉండాలి. నెక్స్ట్ ఎస్‌పీఎఫ్. ఎస్‌పీఎఫ్ మినిమమ్ 30+ అండ్ అబోవ్ ఉండాలి. నెక్స్ట్ ఎంత క్వాంటిటీ అప్లై చేయాలి? 2 ఫింగర్ యూనిట్స్ లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్ షుడ్ కవర్ యువర్ ఫేస్ అండ్ నెక్ ఏరియాస్. అలాగే యూ షుడ్ నాట్ మిస్ అన్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ ఇయర్స్, నెక్, నోస్ ఇలాంటివి మిస్ చేయకూడదు. అలాగే లిప్ మీద కూడా సన్ ప్రొటెక్షన్ ఉన్న లిప్ బామ్ ఏదైనా కూడా వాడాలి. బేస్డ్ ఆన్ స్కిన్ టైప్ సన్ స్క్రీన్ ఎలా చూజ్ చేయాలి? ఒకవేళ మీది యాక్ని ప్రోన్ స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ అయితే గనక ఎప్పుడు కూడా యూ షుడ్ చూజ్ ఎ నాన్ కొమెడోజెనిక్ అండ్ జెల్ బేస్డ్ ఆర్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్. అదే డ్రై స్కిన్ అయితే యూ హావ్ టు చూజ్ అలాంగ్ విత్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడాలి. కాంబినేషన్ స్కిన్ అయితే లైట్ వెయిట్, నాన్ కొమెడోజెనిక్ అండ్ నాన్ గ్రీజీ ప్రిఫర్ చేయాలి. అదే చిన్న పిల్లలు లేదా సెన్సిటివ్ స్కిన్ ఉంటే గనక ఫిజికల్ సన్ స్క్రీన్స్ అన్నది ప్రిఫర్ చేయాలి. సో, అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి? సన్ స్క్రీన్ వాడడం వల్ల మనకి హార్మ్‌ఫుల్ యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటది. దానివల్ల సన్ బర్న్ అయ్యే అవకాశం తక్కువుంటది. అలాగే కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ మెలనోమాస్ ఇలాంటి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ చాలా తక్కువుంటది. దెన్ ఫోటో ఏజింగ్ అంటే ఏజింగ్ లైక్ అంటే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇలాంటివి లాంగ్ టర్మ్‌లో తక్కువవుతాయి. అలాగే కొన్ని రకాల ఫోటో సెన్సిటివ్ డిజార్డర్స్ ఉంటాయి. వాటికి కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాలి. సో, సన్ స్క్రీన్ వాడడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కువగా స్క్రీన్స్ వాడే వాళ్ళల్లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ గూడా ఉంటే సన్ స్క్రీన్‌లో బెటర్.